హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మహా స్పెషల్ ప్రోగ్రామ్. ఓ నటుడు కెరియర్ పరంగా అర్ధ శతాబ్దం చూడడం అరుదైన విషయమే. అలా నటనలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఎందరో ఉండవచ్చు. కానీ 50 ఏళ్లైనా ఇంకా స్టార్గా కొనసాగుతూ ఉండడం అపురూపమైన అంశం. అది నటసింహ నందమూరి బాలకృష్ణకే సొంతమైంది. ఆగస్టు 30తో బాలయ్య నటునిగా 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా విషెస్ చెబుతూ చిత్రసీమలో అనితర సాధ్యంగా నిలిచిన బాలకృష్ణ నటనా వైభవాన్ని గుర్తు చేసుకుందా. నటరత్న ఎన్టీ రామారావు 5వ కుమారుడు నందమూరి బాలకృష్ణ. బాల్యం నుంచి తండ్రి సినిమాలు చూడడం, అందులో నాన్నలాగే పోరాటాలు చేయడం, సీన్స్ గుర్తు చేసుకుని నటించడం చేస్తుండేవారు బాలయ్య. అలా ఆయనలోని ఉత్సాహాన్ని చూసి ఎన్టీఆర్ బాలయ్యను ప్రోత్సహించారు. తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాతమ్మ కలలో తొలిసారి బాలయ్యను నటింపజేశారు ఎన్టీఆర్. తాతమ్మ కలలో నటించే సమయానికి బాలయ్య వయసు 13 దాటిందంతే. ఆ వయసులోనే మేటి నటీనటులు భానుమతి రామకృష్ణ, ఎన్టీఆర్, కాంచనతో తొలి సీన్లోనే నటించి ఆకట్టుకున్నారు బాలయ్య. అలా తొలిసారి కెమెరా ముందు నటించిన బాలయ్య తాతమ్మ కలతోనే నటునిగా మంచి మార్కులు సంపాదించారు. తొలి సినిమాతోనే బాలకృష్ణ నటునిగా భళా అనిపించారు. అతనిపై ఎన్టీఆర్ కు గురి కుదిరింది. దాంతో బాలయ్యను బాగా ప్రోత్సహించారు. అంతకుముందు ఎన్టీఆర్ తో దాసి, నర్తనశాల, మగాడు వంటి చిత్రాలు నిర్మించిన నటి లక్ష్మీరాజ్యం కూడా బాలయ్యతో సినిమా తీయాలని ఆశించారు. రామారావు కూడా అందుకు అంగీకరించారు. అలా లక్ష్మీరాజ్యం నిర్మించిన చిత్రమే రామ్ రహీం. తొలి చిత్రం తాతమ్మ కలలోనే అన్న హరికృష్ణతో కలిసి నటించిన బాలయ్య తరువాతి సినిమా రామ్ రహీంలోనూ అన్నతో కలిసి చిందేసి కనువిందు చేశారు. నటరత్న ఎన్టీఆర్ ను పల్లెటూరి పిల్లలో హీరోగా నిలిపిన బిఏ సుబ్బారావు దర్శకత్వంలో రామ్ రహీం తెరకెక్కింది. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఆ తరువాత ఎందరో నిర్మాతలు బాలకృష్ణతో సినిమాలు తీయాలని పరుగులు తీశారు. అయితే బాలయ్య చదువు చెడిపోరాదని భావించిన ఎన్టీఆర్ తమ సొంత చిత్రాల్లోనే తగిన పాత్రలిచ్చి ప్రోత్సహించారు. దానవీర సూరకర్ణలో అభిమన్యునిగా నటించి బాలయ్య విశేషాదరణ చూరగొన్నారు. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పెద్ద అసెట్. ఈ చిత్రంలో కేవలం 10 నిమిషాలు కనిపించిన బాలయ్య కూడా ప్రేక్షకుల జేజేలందుకున్నారు. ఎన్టీఆర్ తన తనయుడు బాలకృష్ణను ఒక్కో సినిమాతో నటునిగా తీర్చిదిద్దారు. వేములవాడ భీమకవి, అక్బర్ సలీం అనార్కలి వంటి చారిత్రాత్మక చిత్రాల్లో టైటిల్ రోల్స్ లో నటింపజేశారు. శ్రీమద్ విరాట పర్వంలో మరోమారు అభిమన్యునిగా చూపించారు. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంలో నారదునిగా నటింపచేసి బాలయ్యకు మరింత పేరు సంపాదించి పెట్టారు. తక్కువ సమయంలోనే నటునిగా బాలయ్యకు మంచి పేరు లభించేలా చేశారు ఎన్టీఆర్. బాలకృష్ణ ఆరంభంలో ఒక్క రామ్ రహీం మినహాయించి అన్ని చిత్రాల్లో తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించారు. ఆ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడనిపించుకునే ప్రయత్నం చేశారు. నాన్నతో కలిసి బాలయ్య నటించిన చిత్రాల్లోనూ నటునిగా మంచి మార్కులే పోగేసుకున్నారు. మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఓ నట వారసుడు నాన్ స్టాప్ గా 50 ఏళ్లు కెరీర్ పూర్తి చేసుకున్నది లేదు. అందున స్టారుగా వెలుగుతూ సాగడమన్నది కానరాదు. అది ఒక్క బాలయ్య విషయంలోనే సాక్షాత్కారమైంది. 1974 నుండి ఇప్పటిదాకా, అంటే 50 ఏళ్లుగా ఆయన నటిస్తూనే ఉన్నారు. సినిమాల షూటింగ్ లో జాప్యం జరిగి కొన్ని సంవత్సరాలు బాలయ్య చిత్రాలు విడుదల కాకపోయి ఉండొచ్చు. కానీ ఆ సమయంలోనూ బాలయ్య నటించారన్న విషయాన్ని మరిచిపోరాదు. అలా ఏనాడు గ్యాప్ తీసుకుని నట వారసుడు మరొకరు మనకు కానరారు. ప్రపంచంలోనే పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘికాల్లో నటించి ఘన విజయం సాధించడంలో తనదైన బాణీ పలికించారు ఎన్టీఆర్. ఆ తండ్రికి తగ్గ తనయుడుగా బాలకృష్ణ సైతం అదే తీరున సాగారు. ఈ తరం కథానాయకుల్లో బాలకృష్ణ తప్ప మరెవ్వరూ పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘికాలన్నింటా విజయాలు సాధించిన వారు లేరు. అంతేకాదు, నట వారసుల్లో బాలయ్య దరిదాపుల్లో ఈ ఫీట్ చేసిన వారు మనకు భూతద్దం వేసి చూసినా కానరారు. వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ బహుపాత్రలు పోషించడంలో తనకు తానే సాటి అనిపించారు నటరత్న. అభిమానుల మదిలో యువరత్నగా నిలిచిన బాలకృష్ణ కూడా నాన్న బాటలోనే పయనించి భళా అనిపించారు. బాలకృష్ణ కూడా బహుపాత్రల్లో మెప్పించారు. తన తరం హీరోల్లో అత్యధిక చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన నటునిగా బాలయ్య నిలిచారు. తెరపై దాదాపు 25 సార్లు శ్రీకృష్ణునిగా కనిపించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు ఎన్టీఆర్. తండ్రి బాటలోనే పయనిస్తూ తెలుగునాట తన తరం హీరోల్లో ఎక్కువసార్లు శ్రీకృష్ణునిగా కనిపించి ఓ ప్రత్యేకతను చాటుకున్నారు బాలయ్య. మంగమ్మ గారి మనవడిలో తొలిసారి శ్రీకృష్ణునిగా కనిపించిన బాలయ్య ఆ తరువాత పట్టాభిషేకంలోనూ,
శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగుడు చిత్రాల్లోనూ శ్రీకృష్ణునిగా కనిపించి ఆకట్టుకున్నారు బాలయ్య. మంగమ్మ గారి మనవడిలోనే తొలిసారి శ్రీరామునిగా కనిపించిన బాలయ్య తరువాత సాహస సామ్రాట్, శ్రీరామరాజ్యం చిత్రాల్లోనూ శ్రీరామ పాత్రల్లో అలరించారు. అలా కూడా తన తరం హీరోల్లో ప్రత్యేకంగా నిలిచారు బాలయ్య. ఇక సోషియో ఫాంటసీలోనూ టైం మెషన్తో సాగి అలరించిన తొలి భారతీయ నటునిగా నిలిచారు బాలకృష్ణ. జానపదాల్లోనూ బాలకృష్ణ తనదే పైచేయిగా సాగారు. ఈ మధ్య బాహుబలి సిరీస్ వంటి భారీ జానపదం అనూహ్య విజయం సాధించిన ఆ సినిమా బాలయ్య భైరవ ద్వీపం స్థాయిలో శతదినోత్సవాలు చూడలేదనే చెప్పాలి. అలా జానపదాల్లో భైరవ ద్వీపంతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు బాలయ్య. తన కెరీర్లో మొదట్లోనే భీమకవి, సలీం వంటి చారిత్రక పాత్రల్లో కనిపించిన బాలకృష్ణ తరువాతి రోజుల్లోనూ పీరియడ్ సబ్జెక్ట్తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తన 100వ చిత్రంగా రూపొందిన గౌతమీపుత్ర శాతకర్ణిలో టైటిల్ రోల్ ధరించి అలరించారు. ఈ చారిత్రక చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఆ తరువాత హిస్టారికల్ సబ్జెక్ట్స్తో ఎవరు సాగినా గౌతమీపుత్ర శాతకర్ణి స్థాయిలో పరుగు తీయలేకపోయారు. ఆ తీరున కూడా బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. తెలుగు చలనచిత్ర సీమలోనే కాదు, యావత్ భారతంలోనే ఓ తనయుడు తన తండ్రి పాత్రను తెరపై పోషించడం అన్నది బాలయ్య నట జీవితంలోనే కనిపిస్తుంది. మహానటుడు, మహానాయకుడు ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా కథానాయకుడు, మహానాయకుడు సిరీస్లో నటించి నటునిగా మార్కులు సంపాదించారు బాలయ్య. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్స్ ఎలా ఉన్నా బాలకృష్ణ మాత్రం తండ్రి పాత్రలో కనిపించి అభిమానులను అలరించారు. నటునిగా బాలకృష్ణ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. తెలుగునాట ఎన్టీఆర్ తరువాత అత్యధిక గోల్డెన్ జూబ్లీస్ చూసిన హీరోగాను బాలయ్య చరిత్ర సృష్టించారు. ఏ సినిమాలోనైనా ఫలానా వారు హీరో అనగానే హీరోయిన్ ఎవరు అంటూ ప్రశ్నించడం సినీ అభిమానుల లక్షణం. బాలకృష్ణకు జోడీగా నటించిన తొలినాయిక ఎవరు అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఆ ప్రశ్నకు జయమాలిని అన్న సమాధానం లభిస్తుంది. 1975లో వచ్చిన అన్నదమ్ముల అనుబంధంలో బాలయ్యకు జోడీగా జయమాలిని నటించారు. అలా బాలయ్య తొలి హీరోయిన్ గా జయమాలిని నిలిచారు. తన తరం నటుల్లో ఎక్కువ మంది హీరోయిన్స్ తో నటించిన హీరోగా నిలిచారు బాలకృష్ణ. ఆయన జోడీగా నటించిన తొలినాయిక జయమాలిని మొదలు మొన్నటి కాజల్ దాకా దాదాపు 125 మంది నాయకులు బాలయ్యతో జంటగా నటించారు. ఈ తీరున కూడా అలరించిన మరో హీరో ఈ తరంలో కనిపించరు. బాలకృష్ణ అంటేనే మాస్ కా బాబ్, ఊర మాస్, గాడ్ ఆఫ్ మాసెస్ అంటూ ఉంటారు. ఆయన సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ లేకుండా ఉండవని భావిస్తారు. అయితే మాస్ హీరోగా సాగుతున్న రోజుల్లోనే ఒక్క ఫైట్ కూడా లేకుండా నటించారు బాలయ్య. అందున మాస్ మూవీస్ తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న ఏ కోదండరామరెడ్డి ఆ సినిమాకు డైరెక్టర్. అలా రూపొంది అలరించిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా కనిపించదు. మ్యూజికల్ హిట్ గా నిలిచిన నారీ నారీ నడుమ మురారి చిత్రం బాలయ్యకు 50వ సినిమా కావడం విశేషం. తన తరం హీరోల్లో బాలకృష్ణ అత్యధిక చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేయడమే కాదు, సదరు చిత్రాలతో మరపురాని విజయాలను సాధించారు. పెద్దన్నయ్య, సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి వంటి చిత్రాలు రజతోత్సవాలు చూశాయి. ఇక లెజెండ్ సినిమా అయితే ఏకంగా 1005 రోజులు ప్రదర్శితమై అనితర సాధ్యమైన రికార్డు నెలకొల్పింది. బాలయ్య కెరీర్ను పరిశీలించి చూస్తూ ఉంటే పలు రికార్డులు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. అవి అంతకు ముందు కూడా ఏ నటునికి సాధ్యం కానివిగా నిలవడం విశేషం. ఓ సంస్థలో ఒకే డైరెక్టర్తో 3 గోల్డెన్ జూబ్లీస్ చూసిన ఏకైక నటునిగా నిలిచారు బాలకృష్ణ. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో మంగమ్మ గారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య చిత్రాలతో ఆ రికార్డును సొంతం చేసుకున్నారు బాలయ్య. అంతేకాదు ఈ సినిమాలన్నీ మకారంతోనే మొదలు కావడము గమనార్హం. ఈ తీరున చూస్తే ఈ రికార్డు చిత్రసీమలోనే అనితర సాధ్యం అనిపించక మానదు. ఒకే డైరెక్టర్తో వరుసగా 3 చిత్రాలు డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ చూడడమన్నది కూడా తెలుగునాట అరుదనే చెప్పాలి. ఆ రికార్డును బోయిపాటి శ్రేణితో కలిసి సొంతం చేసుకున్నారు బాలయ్య. వారి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ 3 సినిమాలు నేరుగా రజతోత్సవాలు జరుపుకోవడం అనితర సాధ్యంగానే నిలిచింది. అనేక పర్యాయాలు బాలకృష్ణ సినిమాలు తెలుగు సినిమాకు ఊపిరిపోశాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి చిత్రాలు అప్పట్లో సౌత్ ఇండియాలోనే అరుదైన రీతిలో అలరించాయి. ఇక కరోనా కారణంగా థియేటర్లకు జనం వెళ్లలేని పరిస్థితుల్లో మళ్లీ సినిమా హాళ్లు తెరిచినా ప్రేక్షకులు రాలేని పరిస్థితి ఉండేది. ఆ సమయంలో బాలకృష్ణ అఖండ వచ్చి జనాన్ని థియేటర్లకు పరుగులు తీసేలా చేసింది. మళ్లీ తెలుగు సినిమా జనానికి ఓ ఊపిరి పోసింది. తరువాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితోనూ ఘన విజయాలు చూశారు బాలయ్య. ఈ 3 సినిమాలు డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ జరుపుకుని నటసింహకు హ్యాట్రిక్ అందించాయి. ప్రస్తుతం ఆ తీరున విజయ విహారం చేస్తున్న బాలకృష్ణ రాబోయే సినిమాలతోనూ
అదే తీరున సాగుతారని అభిమానులు ఆశిస్తున్నారు. నటరత్న ఎన్టీఆర్ నటన వైభవం అనితర సాధ్యం, అపురూపం. అంతటి ఘన చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ వారసునిగా బాలకృష్ణ సైతం తనదైన చరిత్రను లిఖించుకున్నారు. నటనా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనూ తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నారు. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు బాలయ్య. ఆ ఘనత మరో నట వారసుడు ఇప్పటిదాకా చూడలేదు. ఇక తండ్రి స్థాపించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గాను సేవారంగంలో సాగుతూ అక్కడ తనదైన బాణీ పలికిస్తున్నారు బాలయ్య. అందుకే జనం జై బాలయ్య, జై జై బాలయ్య అంటూనే ఉన్నారు. 50 వసంతాల బాలకృష్ణ నట జీవితంలో ఇక్కడ ముచ్చటించుకున్న విశేషాలే కాదు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని తలుచుకుంటూ అభిమానులు జై బాలయ్య అంటూ ఆనందిస్తున్నారు. బాలకృష్ణ మరిన్ని చిత్రాలలో నటిస్తూ మరింతగానో అలరించాలని కోరుకుందాం. జై బాలయ్య.